ओम शांति। శాంతి. गुड आफ्टरनून। గుడ్ ఆఫ్టర్నూన్. आज मुरली का डेट है ఈ రోజు మురళి యొక్క డేట్ 15 दिसंबर 2004। డిసెంబర్ 15, 2004వ సంవత్సరం. इस मुरली में बाबा कहते हैं, ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే, बाबा ने हमको जन्म दिया, బాబా మనకి జన్మనిచ్చారు, पालना दी, పాలన ఇచ్చారు, एजुकेशन दिया, చదువునిచ్చారు, कमाई करने का विधि बताई, సంపాదన సంపాదించుకునేందుకు విధి కూడా చెప్పారు, क्यों करना है ये ज्ञान भी दिया। ఎందుకు మనం చెయ్యాలి అని దాని గురించి జ్ఞానాన్ని కూడా ఇచ్చారు. फाइनली बाबा हमको क्या सिखाते हैं? లాస్ట్ ఫైనల్ గా బాబా మనకి ఏం నేర్పుతున్నారు? जिंदगी जीने का कला सिखाते हैं। జీవితాన్ని జీవించే కళని నేర్పిస్తున్నారు. आत्मा इस धरा पर क्यों आई है? ఆత్మ ఈ భూమి మీదకి ఎందుకు వచ్చింది? उनका हर कर्म यथार्थ विधिवत हो, ఆ ఆ తన ప్రతి కర్మ యథార్థంగా విధివత్తంగా జరగాలి అని చెప్పి, उसके फलस्वरूप आत्मा भी खुश हो और उनके साथ में जो भी है वो भी खुश हो। అయితే దాని ఫలస్వరూపంగా ఆత్మ కూడా సంతోషంగా ఉండాలి, మరియు ఆత్మతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. तो वर्तमान समय में तो बाप दादा हमारे साथ में है। అయితే వర్తమాన సమయంలో బాప్ దాదా మనతోనే ఉన్నారు. इस समय हमारे द्वारा जो भी गलती होता है बाबा उनको ठीक करते हैं। ఈ సమయంలో మన ద్వారా ఏదైనా తప్పులు జరిగాయి అనుకోండి, వాటిని బాబా ఏం చేస్తారు? సరి చేస్తారు. तो आपका कर्म ठीक रहेगा तो అయితే మీ కర్మలు సరిగానే ఉన్నాయి అనుకోండి, आगे वाले आत्मा द्वारा आपको दुआ मिलेगा। మీ ముందు ఉన్న ఆత్మల దగ్గర నుంచి మీకు ఆశీర్వాదాలు, ప్రార్థనలు దొరుకుతాయి. हाँ, आशीर्वाद माना आपके सिर के ऊपर हाथ रख कर आशीर्वाद देना नहीं। ఇక్కడ ఆశీర్వాదాలు అంటే మీ తల మీద చెయ్యపెట్టి దీవెనలు ఇవ్వడం కాదు. कोई गिफ्ट भी देना नहीं। ఏదో ఒక గిఫ్ట్ కూడా ఇవ్వడం కాదు. आपके वो कर्म द्वारा మీ ఆ కర్మల ద్వారా आगे वाला आत्मा खुश होती है। మీ మీ ముందు ఉన్న ఆత్మ చాలా సంతోషపడుతుంది. किसके लिए को खुश हुई है, कैसे खुश हुई है, उनको पता भी नहीं चलता है। వాళ్ళ ఆ ఆత్మ ఎందుకు సంతోషంగా అయ్యారో, ఎలా సంతోషం వచ్చిందో వాళ్ళకి అది కూడా వాళ్ళకి తెలియదు. जैसे आपके आत्मा द्वारा उस आत्मा को वो सप्त गुण जाकर पहुंचती है, అయితే మీ మీ ఆత్మ దగ్గర నుంచి ఆ ఆత్మకు సప్త గుణాలు వెళ్ళి చేరినప్పుడు उनको खुशी का एहसास होता है। వాళ్ళకి సంతోషం యొక్క అనుభూతి జరుగుతుంది. कारण क्या है वो नहीं कहते हैं, ఆ కారణం ఏంటో చెప్పలేరు, उनको पता भी नहीं चलता है, వాళ్ళకి తెలియడం కూడా తెలియదు. लेकिन सुकून का एहसास तो जरूर होता है। కానీ వాళ్ళకి సుఖము, శాంతి అనుభవం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. फॉर एग्जाम्पल, ఉదాహరణకు एक रोड में बहुत सारे लोग चल जा रहे हैं। ఒక రోడ్డు మీద చాలా మంది వెళ్తున్నారు. कोई पैदल जा रहे हैं, कोई टू व्हीलर में, कोई बस में, कोई कार में, ऐसे जा रहे हैं। రోడ్డు మీద కొంతమంది నడుస్తూ వెళ్తున్నారు, కొందరేమో బండి టూ వీలర్ మీద వెళ్తున్నారు, కొందరు కారులో వెళ్తున్నారు. कोई कोई कहाँ कहाँ से निकले हैं, कहाँ कहाँ जाकर पहुंचना है। ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు బయలుదేరారు, ఎక్కడెక్కడో వెళ్ళి చేరుకుంటారు. लेकिन समय के अनुसार वो सभी लोग एक जगह पर मिले हैं वहां। కానీ సమయం అనుసారంగా వాళ్ళందరూ ఒక ప్లేస్ లో కలుస్తారు. हाँ, एक दो तीन लोग व्यक्ति बहुत धूप में खड़े हैं, అయితే అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఎండలో నుంచున్నారు. तो उसका असर उनके ऊपर पड़ रहा है। అప్పుడు ఆ ఎండ యొక్క ప్రభావము వాళ్ళ మీద పడుతుంది. हाँ, तो उनको पसीना निकल रहा है। వాళ్ళకి చెమట వస్తుంది బయటికి. वहां ट्रैफिक जाम हुआ है। అక్కడేమో ట్రాఫిక్ జామ్ అయింది. समझ लीजिए आपके पास एक कार है, అయితే మీరు ఇలా ఇలా అనుకోండి, మీ దగ్గర ఒక కార్ ఉంది అనుకోండి, वो कार में एसी है। ఆ కార్ లో ఏసీ ఉంది. थोड़ा समय में आप क्या कहते हो, కొంత సమయం తర్వాత మీరు ఏమంటారంటే, वो जो दो तीन लोगों को बुलाते हो आइएगा, ट्रैफिक जाम क्लियर होने तक आप इस कार में बैठिएगा।
అప్పుడు ఆ ఇద్దరు నుంచున్న వ్యక్తులు ఉంటారు కదా! ఆ ట్రాఫిక్ సిగ్నల్ పడినంత సేపు ఇక్కడ ఇక్కడ ఆగినంత సేపు మీరిక్కడికొచ్చి కూర్చోండి కార్‌లో తర్వాత వెళ్ళిపోండి అని చెప్తారు. तो वो कार में आकर बैठते ही उनको ठंडी का सुकून का एहसास होने लगेगा। అప్పుడు అలా ఆ ఇద్దరు వ్యక్తులకి ఎలా అనిపిస్తుంది? చల్లదనం వాళ్ళకి చాలా సుఖాన్నిస్తుంది. अभी तक उनको एसी का एहसास ही मालूम नहीं था, क्योंकि वो लोग उतना गरीब थे, गांव में रहते थे। అయితే వాళ్ళకి ఇప్పటి వరకు గూడా వాళ్ళకి ఏసీ సుఖం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలీదు. ఎందుకంటే వాళ్ళు చిన్న గ్రామాల్లో ఉండేవాళ్ళమనమాట. तो वो ठंडी का एहसास हो रहा है, लेकिन किसके कारण हो रहा है उनको मालूम नहीं है। వాళ్ళకక్కడ చల్లదనం ఎందుకు చల్లదనం యొక్క అనుభూతి తెలుస్తుంది. కానీ ఎందుకొస్తుందో వాళ్ళకి తెలీదు. वो कार से बाहर जाएंगे, धूप का पसीना का अनुभव होता है, उसका भी कारण उनको मालूम नहीं है। అయితే వాళ్ళు బయటికి వెళ్ళిన వెంటనే వాళ్ళకి మళ్ళీ చెమట వచ్చేసి ఎండ ప్రభావం పడుతుంది. కానీ ఎందుకు అట్లా దానికి కారణం వాళ్ళకి తెలీదు. तो अंदर आप उनके लिए कुछ स्पेशल एसी का वाइब्रेशन तो नहीं दे रहे हो। అయితే అక్కడ మీరు లోపలికి వచ్చాక వాళ్ళకి స్పెషల్‌గా ఏసీ యొక్క వైబ్రేషన్స్ ఏమి ఇవ్వటం లేదు. तो उस एरिया में वो आत्माएं आने के कारण उनको बहुत अच्छा फील होता है। అయితే ఆ ఏసీ ఉన్న ఏరియా కార్‌లోకి వాళ్ళు రావడం వల్ల వాళ్ళకి చాలా మంచి అనుభవం జరుగుతుంది. वो मन से क्या कहते हैं? అప్పుడు వాళ్ళు మనసుతో ఏమంటారు? थैंक यू कहते हैं। థాంక్స్ అని చెప్తారు. किसको कहते हैं? ఎవరికి చెప్తారు? जो ड्राइविंग में बैठा है उनको कहते हैं। ఎవరైతే డ్రైవింగ్‌లో కూర్చున్నారో, డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నారో हाँ, వాళ్ళకి చెప్తారు. लेकिन एसी उन्होंने दिया है क्या? ठंडी उन्होंने किया है क्या? అయితే ఏసీ ఏమన్నా అతనిచ్చారా? చల్లదనం ఏమన్నా డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్న ఆయనిచ్చారా? उस वातावरण के लिए वो व्यक्ति जिम्मेदार है क्या? ఆ వాతావరణానికి ఆ వ్యక్తి ఏమైనా బాధ్యుడా? वहां एसी का मशीन ऑन है, रिजल्ट्स आ रहा है। అక్కడ ఏసీ మిషన్ ఆన్ అయ్యింది. కాబట్టి అక్కడ చల్లదనం వస్తుంది. उसका अनुभव कार में रहने वाला उस व्यक्ति को भी हो रहा है, और जितना लोग कार में बैठे उनको भी हो रहा है। అయితే ఆ ఏసీ మిషన్ ఆన్ చేయడం వల్ల ఆ కార్‌లో డ్రైవింగ్ సీట్‌లో ఉన్న అతనికి ఏసీ అనుభవం జరుగుతుంది. మళ్ళీ బయట నుంచి ఇద్దరు మనుషులొచ్చారు కదా! వాళ్ళకి కూడా ఏసీ అనుభూతి జరుగుతుంది. तो उन लोगों को क्या रहता है कि हम सदा इसी स्वरूप में रहे, इसी खुशी में रहे, वही चाहना वो लोग रखते हैं। అప్పుడు వాళ్ళిద్దరికీ ఏమనిపిస్తుందంటే మేము ఎప్పుడూ ఇలాగే ఉండాలి అన్న కోరిక పెట్టుకుంటారు వాళ్ళు. वो तो तन रूपी साधन के लिए आप इतना इंतजाम करते हो। అయితే మీరు ఇవన్నీ గూడా తనువు రూపం అనే సాధనానికి ఎన్ని సదుపాయాలు ఇస్తూ ఉంటారు. ऐसे ही मन रूपी साधन के बाजू में परमात्मा को बिठाएंगे तो అయితే అలాగే మనస్సు అనే మనస్సు రూపం అనే సాధనం దగ్గర భగవంతుడిని కూర్చోబెట్టారు అనుకోండి. तो उसका जो पावरफुल वाइब्रेशन और उसका अनुभव आत्मा को भी होता है, मन बुद्धि संस्कार को भी होता है, शरीर को भी होता है, वायुमंडल में होता है, उस ओरा में जितना भी लोग आते हैं उनको भी अनुभव होता है। అప్పుడు అక్కడ భగవంతుడిని కూర్చోబెడితే ఆత్మ పక్కన అక్కడ పవర్‌ఫుల్ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో దాని వల్ల ఆత్మకి సుఖం వస్తుంది. మనసు బుద్ధికి సుఖం వస్తుంది. తనువుకి సుఖం వస్తుంది. అక్కడ ఆ వైబ్రేషన్స్ వల్ల ఆ చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా ఈ సుఖం అనే వైబ్రేషన్స్ వస్తాయి. उस वायुमंडल में जितना भी आत्माएं आते हैं उसका प्रभाव उनके ऊपर भी पड़ जाएगा। ఆ వాయుమండలానికి ఎంతమంది ఆత్మలొస్తే అంతమంది మీద ఆ ప్రభావం పడుతుంది. लेकिन मैंने दिया है करके वो अभिमान उस व्यक्ति में नहीं रहता है। అయితే నేనే ఇచ్చాను ఇదంతా ఈ సుఖాన్ని అన్న అభిమానము ఆ మనిషిలో ఉండకూడదు. थोड़े समय के बाद वो लोग हैं ना, नीचे उतर कर चले जाते हैं, जाने के टाइम पर थैंक यू कहते हैं। అయితే ఆ ఏసీ కార్‌లోకి రోడ్డు మీద ఉన్న ఇద్దరు వ్యక్తులు వచ్చి కూర్చున్నారు కదా! వాళ్ళు కాసేపు కూర్చొని వెళ్ళిపోతారు. మళ్ళీ కార్‌లో దిగి. అప్పుడు బయటికి వెళ్ళే ముందు వాళ్ళు ఏం చెప్తారు? థాంక్స్ చెప్పి వెళ్తారు. तो वो कार में बैठे हुए व्यक्ति कहते हैं आपने क्यों थैंक यू बताया? అయితే ఆ కార్‌లో ఉన్న వ్యక్తి డ్రైవింగ్ సీట్‌లో ఉన్న వ్యక్తి అంటారు. ఎందుకు మీరు థాంక్స్ చెప్తున్నారు? क्योंकि आपके कार में जितना समय बैठे थे ना, हमको ठंडे का एहसास हुआ, आपने बुलाया है ना, आपने चांस दिया है ना, इसलिए आपको थैंक यू।
అయితే ఆ ఇద్దరు మనుషులు అంటారు, ఎందుకంటే మీ కారులోకి మేము మమ్మల్ని ఇద్దరిని పిలిచారు కదా! కూర్చోబెట్టారు కదా! ఇక్కడ మాకు చాలా చల్లదనం యొక్క అనుభూతి జరిగింది. అందుకే మీకు థాంక్స్ చెప్తున్నాము అని చెప్తారు. वो लोग समझते हैं वो ठंडी का एहसास उस व्यक्ति ने कराया। అయితే ఆ ఇద్దరు మనుషులు అనుకుంటున్నారు, ఆ చల్లదనం దీని వల్ల ఈ డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్న ఆయన వల్ల ఆ చల్లదనం వచ్చింది అని చెప్పి. वो व्यक्ति कहता है उसका अनुभव मैंने नहीं कराया, मुझे भी वो मशीन द्वारा हो रहा है। అయితే ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్న వ్యక్తి, అది ఆ అనుభవము ఈ చల్లదనం యొక్క అనుభవం నేను మీకు కల్పించలేదు. ఏసీ మిషన్ ఉంది గదా! దాని వల్ల నాకు చల్లదనం తెలుస్తుంది. అలాగే మీ మీ ఇద్దరికీ కూడా తెలుస్తుంది అని చెప్తారు. तो थैंक यू कहना है तो उस मशीन को कहो। అయితే థాంక్స్ చెప్పాలి అంటే గనక ఆ ఏసీ మిషన్‌కి చెప్పండి అని చెప్తారు. ऐसे ही हम बच्चे, ब्राह्मण बच्चे जब सेवा के लिए निमित्त बनते हैं, అలాగే మనం పిల్లలందరం కూడా అంటే బ్రాహ్మణ పిల్లలం కూడా సేవ చేయడానికి వెళ్తాం కదా! तो हमको भी उससे अच्छा फल मिलता है, हमारे साथ में रहने वाले आत्माओं को भी अच्छा मिलता है। అలా సేవ చేయడానికి వెళ్ళినప్పుడు మనకి కూడా సేవ వల్ల మంచి ఫలితం దొరుకుతుంది. అలాగే మన వాయుమండలానికి వచ్చిన మనతో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. हमारे द्वारा बाबा शुभ संकल्प देता है, ज्ञान देता है, शक्ति देता है, गुण देता है। మన ద్వారా బాబా శుభ సంకల్పాలు ఇస్తారు, శక్తులు ఇస్తారు, గుణాలు ఇస్తారు. तो ऐसे हर कर्म में ఇలా ప్రతి కర్మలోనూ बाबा को साथ में रखना, బాబాని తోడుగా ఉంచుకోండి. बाबा का दुआ लेना బాబా యొక్క ప్రార్థనలు తీసుకోండి. और जो साथ में रहने वाले आत्माएं जिनको भी वो फल मिला उनसे दुआ लेना। మనతో పాటు ఉన్న ఎవరైతే ఆత్మలు మన దగ్గర ఉంటారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఈ ప్రార్థనలు తీసుకోండి. और स्वयं से स्वयं के ऊपर दुआ लेना। మరియు స్వయం మీద కూడా ప్రార్థన తీసుకోండి. और आगे जो भी आत्माएं आते हैं उनको सेवाधारी के रूप में उनसे भी दुआ लेना। అలాగే సేవాదారి రూపంలో ఎవరైతే ఆత్మలు వస్తారో వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోండి ప్రార్థనలు. तो सदा दुआ देना, दुआ लेना। కాబట్టి ఇక్కడ సదా మీరు ప్రార్థనలు ఇవ్వండి మరియు తీసుకోండి. इसके लिए దీని గురించి सदा आपको సదా మీకు निश्चिंत चक्रवर्ती होकर रहना है। దీని గురించి మీరు ఎల్లప్పుడూ నిశ్చింత చక్రవర్తి కింద ఉండాలి. आज बाप दादा ఈ రోజు బాబ్దాదా अपने चारों ओर के తమ నలువైపులా ఉన్న పిల్లలకు बेफिक्र बादशाहों की सभा को देख रहे हैं। నిశ్చింత చక్రవర్తుల యొక్క సభని చూస్తున్నారు. बाबा पूछते आप निश्चिंत चक्रवर्ती हो? బాబా అడుగుతున్నారు మిమ్మల్ని, మీరందరూ నిశ్చింత చక్రవర్తులేనా అని చెప్పి. बच्चे कहते कहा बाबा निश्चिंत चक्रवर्ती। అయితే పిల్లలు అంటున్నారు, బాబా మేము ఎక్కడ నిశ్చింత చక్రవర్తులుగా తయారయ్యాము? सिर दर्द कम होते ही पेट दर्द आएगा, पेट दर्द कम होते घुटने में दर्द आएगा। తలనొప్పి తగ్గిపోతే కడుపు నొప్పి వస్తుంది, కడుపు నొప్పి తగ్గిపోతే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. आज पति ठीक है तो बच्चा ठीक नहीं है, बच्चा ठीक है तो सास ठीक नहीं, किसी ना किसी के साथ झगड़ा होता ही रहता है। ఈ రోజు పిల్లలు బాగుంటే భర్త సరిగా ఉండరు, భర్త సరిగా ఉంటే అత్తగారు సరిగా ఉండరు. ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి అలా గొడవలు వస్తూనే ఉన్నాయి. घर में थोड़ा ठीक होगा, सेंटर में झगड़ा शुरू हो जाएगा। ఇంట్లో అంతా సరైపోయింది అంటే సెంటర్ లో గొడవలు మొదలైపోతాయి. ऐसे कुछ हो गया तो जोर से बारिश आ जाएगा। అయితే అంతా బానే ఉంది అంటే చాలా ఎక్కువగా వర్షం వచ్చేస్తుంది. हर रोज किसी न किसी रूप में चिंता जरूर है। ప్రతిరోజు ఏదో ఒక రూపంలో చింత ఖచ్చితంగా ఉంటుంది. बाबा कहते हैं उसके बारे में मैं नहीं कह रहा हूँ। అయితే బాబా అంటారు, నేను వాటి గురించి నేనేమి చెప్పటం లేదు. दुनिया तो दिन ब दिन तमो प्रधान होना ही है। ప్రపంచం అయితే రోజు రోజుకు తమో ప్రధానంగా తయారవ్వాల్సిందే. मनुष्य आत्माएं सभी तमो प्रधान होना ही है, उनका हिसाब किताब उनको अनुभव करना ही है। మనుష్యాత్మలు అలా తమో ప్రధానంగా తయారవ్వాల్సిందే, వాళ్ళ లెక్కాచారాలు అలా తీర్చుకోవాల్సిందే. बादशाह माना राजा है ना, చక్రవర్తులు అంటే రాజులు కదా. तो किसके ऊपर राज्य करना है? అయితే దేని మీద ఎవరి మీద మీరు రాజ్యం చేయాలి? स्वराज्य अधिकारी। స్వరాజ్య అధికారి. अपने मन बुद्धि संस्कार रूपी तीन निराकार कर्मेंद्रिय है ना, మీ మనస్సు, బుద్ధి,
సంస్కారాలు ఈ 3 రూపాలు ఉన్నాయి కదా! उसके ऊपर आप ही राज्य कर सकते हो 5000 साल में, और कोई राज्य नहीं कर सकता। ఆ మూడిటి మీద మీరే రాజ్యం చేయగలరు. ఈ 5000 సంవత్సరాల్లో. వేరే వాళ్ళెవరు రాజ్యం చేయలేరు. तो भगवान को वो सीट पर बिठाना, आत्मा के अकाल सिंहासन पर बिठाना। అయితే భగవంతుణ్ణి ఇలా ఆత్మ యొక్క అకాల సింహాసనం మీద కూర్చోబెట్టండి. हाँ, उनके गोद में आप बैठ जाना। ఆయన బడిలో మీరు కూర్చోండి. तो आपको जो चाहिए वो परमात्मा देता रहेगा ना। అప్పుడు మీకు ఏది కావాలో అది పరమాత్మ ఇస్తూ వెళ్ళిపోతారు కదా! एक छोटा सा बच्चा माँ के गोद में बैठने से उस बच्चे का शरीर का मेंटेनेंस करना वो माँ का काम है ना। ఒక చిన్న పిల్లవాడిని అమ్మ ఒళ్ళో కూర్చొని ఉంటే గనక పిల్లవాడు, ఆ పిల్లవాడికి తనువుకి కావాల్సినవన్నీ చూడాల్సిన బాధ్యత అమ్మదే కదా! उनका जो स्नान कराना है, कपड़ा उठाना है, भोजन खिलाना है, टैबलेट देना है, सुलाना है, जो भी हो सारा जिम्मेदारी किसका होता है? माँ का हो जाता है। ఆ పిల్లవాడిని స్నానం చేయించడము, బట్టలు వేయించడము, తినిపించడము, ఏదైనా టాబ్లెట్లు వేయాలంటే వేయించడము, తర్వాత పడుకోబెట్టడము, ఏ పనున్నా సరే సమస్తం అమ్మదే పని. ऐसे मन रूपी साधन को वर्तमान समय में बाबा के दिल तख्त पर रखा है। అయితే అలాగే మీరు మీ మనస్సుని అలా బాబా యొక్క హృదయ సింహాసనం మీద పెట్టారా లేదా? हाँ, वो रखने के बाद जो भगवान भोजन दे रहा है, शक्ति दे रहा है और आपका विकर विनाश करा रहा है, అలా పెట్టిన తర్వాత భగవంతుడు మీకు ఏదైతే భోజనాన్ని ఇస్తున్నాడో, అలాగే మీ వికారాల్ని ఏదైతే నాశనం చేస్తున్నారో, उसके साथ कितना पदमा पदम का कमाई का अनुभव हो रहा है। దాంతో పాటు మీకు ఎంత పదమాపదమాల అనుభవం జరుగుతుందో, वो नशे में हो ఆ నశలో ఉన్నారా? या स्थूल नशे में हो। లేకపోతే స్థూలమైన నశలో ఉన్నారా? मेरे पास बिल्डिंग है, गहने हैं, कपड़े हैं, नाम है, मान है, शान है, पोस्ट है, पोजीशन है, इस शान में हो। లేకపోతే నా దగ్గర బిల్డింగ్లు ఉన్నాయి, ధనం ఉంది, పోస్ట్ అండ్ పొజిషన్ ఉంది, ఇలా వీటిల్లో ఉన్నారా మీరు? तो किसके ऊपर राज्य करना है? అయితే ఎవరి మీద రాజ్యం చేయాలి? बाप दादा आप और सूक्ष्म कर्मेंद्रिया। బాప్ దాదా, మీరు మరియు సూక్ష్మ కర్మేంద్రియాలు. बाप दादा वहां रहने के कारण आत्मा और मन बुद्धि संस्कार सदा कुछ रहना चाहिए। బాప్ దాదా అక్కడ ఉండడం వల్ల మీ ఆ మనస్సు బుద్ధి ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలి. तो उनको देने के लिए जितना भी भोजन चाहिए वो सदा भगवान देता रहेगा, कभी भी अपने बच्चों को भूखा नहीं रखेगा। సూక్ష్మ కర్మేంద్రియాలకి ఏం కావాలో అవి భగవంతుడు అలా ఇస్తూనే ఉంటాడు. భగవంతుడు ఎప్పుడు వాటిని ఆకలితో ఉంచడు. इसके लिए बाबा ने कहा దీని గురించి బాబా ఏం చెప్పారంటే 5000 सालों में 5000 సంవత్సరాల్లో ब्राह्मणों के खजाने में బ్రాహ్మణుల ఖజానాలో सदा सर्व प्राप्ति रहेगा। సదా సర్వ ప్రాప్తులు ఉంటాయి. कुछ भी कमी नहीं रहेगा। ఈ కొంచెం కూడా ఏమీ లోపం ఉండదు. स्थूल रूप में नहीं, सूक्ष्म रूप में। స్థూల రూపంలో కాదు, సూక్ష్మ రూపంలో. इसका आधार क्या है? దీని ఆధారం ఏంటి? अपने जिंदगी में మీ జీవితంలో भगवान जो पालना देता है, भगवान जो भोजन देता है, उनके द्वारा ही आपको ट्रीटमेंट लेना पड़ता है। భగవంతుడు మీకు ఏదైతే భోజనం ఇస్తాడో, ఏదైతే పాలన ఇస్తాడో దాని ప్రకారమే మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. शरीर के लिए नहीं, आत्मा और मन बुद्धि के लिए। ఈ ట్రీట్మెంట్ శరీరం గురించి కాదు, మా ఆత్మ గురించి, మనస్సు గురించి. क्योंकि भगवान जो है आत्मा का माता पिता है, न कि शरीर का है। భగవంతుడు ఆత్మకి మాతాపిత, అంతేగాని శరీరానికి కాదు. हाँ, अभी जो भोजन बनाने वालों को कपड़े लेकर जाके दे दो और सिलाई करो, कर सकता है क्या? భోజనం తయారు చేసే వాళ్ళకి బట్టలు ఇచ్చి మీరు కుట్టండి అంటే వాళ్ళు కుట్టగలరా? तो किसमें जो विशेषता है वही कर्म वो करेगा ना। అయితే వాళ్ళకి ఏ పనిలో వాళ్ళకి నైపుణ్యం ఉందో ఆ పని వాళ్ళు చేయగలరు. तो ऐसे धारणा करने वाले आत्माएं కాబట్టి ఇలా ధారణ చేసే ఆత్మలకు सदा रूहानी फकूर, माना रूहानी उनके पास जो जितना स्टॉक है ना, कमाई किया है ना, उस नशे में रहते हैं। సదా వాళ్ళు ఆత్మిక నశ ఉంటుంది కదా, అది ఎల్లప్పుడూ ఉంటుంది. लौकिक वाले कैसे रहते हैं?
లౌకికల్లో ఎలా ఉంటారు? मैं फेमस डॉक्टर हूँ, నేను చాలా ప్రసిద్ధమైన డాక్టర్‌ని. मैं अच्छा धर्म में जन्म लिया हूँ, నేను మంచి ధర్మంలో జన్మ తీసుకున్నాను. मेरा पिताजी चीफ मिनिस्टर, ముఖ్యమంత్రి. हाँ, मैं करोड़पति हूँ। నేను కోట్లాధికారిని. तो इसके वो नशे में रहते, उसके साथ कनेक्शन होते ही उसके नशे में रहते हैं। వాళ్ళు దాంతో కనెక్షన్‌లో రాగానే వాళ్ళు ఆ నశాలో ఉండిపోతారు లౌకికల్లో. इसीलिए అందువల్ల आपके पास उतना रूहानी नशा स्टॉक है, అందువల్ల మీ దగ్గర అంత ఆత్మిక స్టాక్ ఉందా? तो ऐसी आत्माएं అయితే అలాంటి ఆత్మలు, सवेरे उठते ही निश्चिंत रहते हैं। ఇలాంటి ఆత్మలు ఉదయం లేస్తూనే చాలా నిశ్చింతగా ఉంటారు. क्यों? ఎందుకు? उनके पास सब कुछ है ना, వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి కదా! करंट नहीं है तो भी उनके पास क्या है, क्या कहते हैं उसको, बैटरी रहता है, ఆ इन्वर्टर, इन्वर्टर। కరెంట్ లేదు అనుకోండి, వాళ్ళ దగ్గర ఇన్వర్టర్ ఉంటుంది. हाँ, पानी नहीं है तो भी उनके पास 3-4 दिन के लिए स्टॉक पानी रहता है। ఆ నీళ్లు లేవు, బయట రావట్లేదు అనుకోండి, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక స్టాక్ 3 రోజులకి వాటర్ ఉంటుంది. वेजिटेबल सदा स्टॉक में रखते हैं। వాళ్ళ దగ్గర వెజిటబుల్స్ ఎప్పుడు స్టాక్ లో ఉంటాయి. तो आज जो आपके पास स्टॉक है, అయితే ఈ రోజు మీ దగ్గర ఏదైతే స్టాక్ ఉందో, भगवान से जो लिया है, భగవంతుని దగ్గర నుంచి ఏదైతే తీసుకున్నారో, भगवान ने आपको जो चीज दी है, భగవంతుడు మీకు ఏదైతే వస్తువులు ఇచ్చారో वो कभी विनाश होने वाला नहीं है అవి ఎప్పుడు వినాశనం అయ్యేవి కావు. ना। वेजिटेबल तो 1 हफ्ते में खराब हो जाएगा, కూరలో అయితే ఒక వారంలో పాడైపోతాయి. गहने कोई चोरी करके लेकर जा सकता है, నగలు ఉన్నాయనుకోండి, ఎవరైనా దొంగలించుకుని వెళ్ళిపోవచ్చు. बिल्डिंग गिर सकता है। బిల్డింగ్లు పడిపోవచ్చు. अभी जो आप बिल्डिंग बनाया, अगले जन्म में आप लेकर नहीं जा सकते हो। మీరు ఇప్పుడు పెద్ద బిల్డింగ్ కట్టారు అనుకోండి, అది నెక్స్ట్ జన్మకి తీసుకుని వెళ్ళలేరు. आज ईश्वरी सेवा द्वारा जो आपके पास साधना है, स्टॉक है, మీకు ఈ రోజు మీ దగ్గర ఈశ్వరీయ సేవ వల్ల, సాధన వల్ల వచ్చిన ఏదైతే స్టాక్ ఉందో, वो अगले 5000 साल के बाद भी उसको आप यूज कर सकते हो, इतना स्टॉक रख सकते हो। మీరు దాన్ని వచ్చే 5000 సంవత్సరాలకి మీరు ఉపయోగించుకోగలరు. దాన్ని స్టాక్ కింద కూడా పెట్టుకోగలరు. तो उस निराकार स्टॉक को आप परमधाम में जाओ, सत्युग में जाओ, त्रेतायुग में भी जाओ, जहां भी जाओ अपने साथ कैरी करके लेकर जा सकते हो। ఆ నిరాకారమైన స్టాక్ ని మీరు పరంధామంలోకి వెళ్ళినా, లేకపోతే సత్యయుగంలోకి వెళ్ళినా, లేకపోతే త్రేతాయుగంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీరు దాన్ని తీసుకుని వెళ్ళొచ్చు. ये जब सच्चाई हम बच्चों को समझ में आने लगता है, ఈ సత్యం మనకి తెలిసిందంటే, అర్థం చేసుకున్నాము అంటే, उसको ही हम स्टॉक करेंगे ना। దాన్నే కదా మనం స్టాక్ చేసుకుంటాము. ये जो निराकारी कमाई से आप उसको किसी भी रूप में भी कन्वर्शन कर सकते हो। ఈ నిరాకారి సంపాదనని మీరు ఏ రూపంలోకైనా మార్చుకోగలరు. उस शक्ति को यूज करके आप स्थूल भोजन भी ले सकते हो, ఆ శక్తిని ఉపయోగించుకుని మీరు స్థూల భోజనాన్ని కూడా తినగలరు. बीमारी ठीक कर सकते हो, అనారోగ్యాన్ని సరి చేసుకోగలరు. आगे वाले आत्मा को किसी भी रूप का हिसाब किताब हो, इस द्वारा आप सेटलमेंट कर सकते हो। మీ ఎదురుగా ఉన్న ఆత్మతో మీకు ఏదైనా లెక్కాచారాలు ఉన్నాయి అనుకోండి, ఈ శక్తితోనే దాన్ని సెటిల్ చేసుకోవచ్చు. आत्मा को हो, पंच तत्वों को, चैतन्य, जड़, किसी के रूप में भी आपका हिसाब किताब है, ये परमात्मा का शक्ति देकर आप उसका अकाउंट सेटलमेंट कर सकते हो। ఏ ఆత్మతోనైనా, లేకపోతే పంచతత్వాలతోనైనా, లేకపోతే జడ మరియు చైతన్య వస్తువులతో, ఏ వేటితో గాని మీ లెక్కాచారాలు ఉంటే, ఈ పరమాత్మని ద్వారా ఈ శక్తిని పంపించి మీరు అక్కడ సెటిల్ చేసేసుకోవచ్చు. उस आत्मा में क्या कॉन्फिडेंस रहता है? అలాంటి ఆత్మలో ఏ కాన్ఫిడెన్స్ ఉంటుంది? एक ऐसे देने वाला पिता के गोद में मैं हूँ और उनका जायदाद मेरे पास बहुत है, ऐसे निश्चिंतता रहता है। ఇలా శక్తిని ఇచ్చేటటువంటి తండ్రి ఒడిలో నేను ఉన్నాను, మరియు నా దగ్గర చాలా స్టాక్ ఉంది. तो ऐसी आत्माएं ఇలాంటి ఆత్మలు सवेरे उठते ही निश्चिंत रहते हैं, ఉదయం లేస్తూనే నిశ్చింతగా ఉంటారు. चलते फिरते निश्चिंत रहेंगे, నడుస్తూ వెళ్తూ కూడా చాలా నిశ్చింతగా ఉంటారు. कर्म करते भी निश्चिंत रहेंगे, కర్మలు చేస్తూ కూడా నిశ్చింతగా ఉంటారు. सोते तो भी निश्चिंत होकर सो जाते हैं। పడుకున్నా కూడా వాళ్ళు నిశ్చింతగా పడుకుండిపోతారు.
ये लास्ट वाले ज्यादातर हम बच्चे करते हैं। అయితే ఈ లాస్ట్‌ది చాలా మన పిల్లలందరూ ఎక్కువ మంది ఇదే చేస్తారు. कब करते हैं? ఎప్పుడు చేస్తారు? कमाई के करने के समय पर बहुत अच्छा सो जाते हैं, क्लास सुनने के टाइम पर और योग करने के टाइम पर। సంపాదన సంపాదించుకునే సమయంలో ఎక్కువ నిద్రపోతారు. అంటే యోగం చేసుకునే సమయంలో లేకపోతే క్లాస్ వినే సమయంలో. बाबा ने कहा कमाई के करने के टाइम पर सोना नहीं है, उस समय बहुत अच्छा कमाई करना है। బాబాయ్ ఏమంటున్నారంటే ఇలా సంపాదన సంపాదించుకునే సమయంలో పడుకోకూడదు. సంపాదించుకునే టైంలో ఎక్కువ సంపాదించుకోవాలి. अपना सारा कर्म कंप्लीट होने के बाद जब शरीर को सुलाते हो ना, तब मन को भी आराम से सो जाना। మన పనులన్నీ అయిపోయిన తర్వాత తనువుని పడుకోబెడతాం కదా! అప్పుడు మన మనస్సుని కూడా పడుకోబెట్టాలి. तो अपने को चेक करो। కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. हर कर्म करते हुए ప్రతి కర్మ చేస్తూ आत्मा और मन बुद्धि संस्कार को कुछ कमी का एहसास हो रहा है? ఆత్మకు, మనస్సు, బుద్ధి, సంస్కారాలకు ఏదైనా లోపం అనిపిస్తుందా? कार में जो बैठा है उनको कुछ भी नहीं हो रहा है एसी के कारण। కారులో ఎవరు కూర్చున్నారో వాళ్ళకి ఏసీ అనుభవం వల్ల వాళ్ళకి బయటదేమీ అనుభవం జరగటం లేదు. अंदर का हवा बाहर नहीं जा रहा है, बाहर का हवा अंदर नहीं आ रहा है। లోపల గాలి బయటికి వెళ్ళటం లేదు, బయట గాలి లోపలికి రావటం లేదు. इन कार में बैठा वो व्यक्ति बाहर दुनिया को देखेंगे तो कैसा लगता है? అయితే కారులో కూర్చున్న వ్యక్తి బయట లోకాన్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? धूप है, बारिश है, मट्टी है, हवा आ रहा है, ट्रैफिक जाम है, तो उसके प्रभाव में लोग ऐसे रो रहे हैं। ఈ బయట ఎండ ఉంది, వర్షం ఉంది, దుమ్ము ఉంది, అంతా చాలా దారుణంగా ఉంది. అయితే చాలా వాళ్ళందరూ కూడా उसके प्रभाव में तड़प रहे हैं। వాళ్ళ బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఎండ ప్రభావంలో వాళ్ళు తప్పించిపోతున్నారు. वो ये देख रहे हैं लेकिन उसका असर इनके ऊपर नहीं पड़ रहा है। ఈ కారులో ఉన్న వ్యక్తి బయటంతా చూస్తున్నారు కానీ దాని ప్రభావం ఈయన మీద పడటం లేదు. क्यों? ఎందుకు? ये ऐसे एसी के अंदर बैठा है ना। ఎందుకంటే ఈయన ఏసీ లోపల కూర్చున్నారు కాబట్టి. बाबा पूछते हैं, బాబా అడుగుతున్నారు, ऐसे हर कर्म करते हुए ఇలా మీరు ప్రతి పని చేస్తూ కూడా अपने सूक्ष्म कर्मेंद्रियों को ऐसे बाबा के साथ कंबाइंड रूप में रहकर कर्म कर रहे हो? మీ సూక్ష్మ కర్మేంద్రియాల్ని బాబాతో కంబైన్డ్ రూపంలో ఉంచుతూ మీరు కర్మలు చేస్తున్నారా? इससे దీంతో आप स्वराज्य अधिकारी बनते हो। మీరు స్వరాజ్యాధికారులుగా తయారవుతారు. तो ये सुख मन बुद्धि संस्कार को मिलने से ఈ సుఖము మనస్సు, బుద్ధి, సంస్కారాలకి రావటం వల్ల तो मन बुद्धि गोभी मंचूरी खाने का इच्छा रखकर कार से नीचे नहीं उतरेगा। ఈ మనస్సు అయితే ఈ ఆత్మ ఇది తినాలి, గోబీ మంచూరియా తినాలి అని అనిపించి కిందకి దిగరు. कोई भी इंद्रिय सुख का इच्छा उनके मन में नहीं आता है। ఏ ఇంద్రియ సుఖం యొక్క కోరిక వాళ్ళ మనసులోకి రాదు. स्थूल रूप में समय के अनुसार जो भोजन चाहिए वो भी बाबा दिलाता है। స్థూల రూపంలో ఏ సమయంలో వాళ్ళకి భోజనం కావాలో ఆ సమయంలో బాబా భోజనాన్ని ఇప్పిస్తారు. इसका मतलब ये नहीं है कि आपको गोभी मंचूरियन मिले आप नहीं खाओ, ऐसा नहीं है। దీని అర్థం ఇది కాదు, మీకు గోబీ మంచూరియా దొరికినా తినకూడదు అని కాదు. लेकिन जो मिला है उसको प्यार से एक्सेप्ट करना, लेकिन ये चाहिए करके इच्छा नहीं रखना। కానీ మీకు ఏమి దొరికితే అది చాలా ప్రేమగా స్వీకరించండి, అంతేగాని నాకు ఇది కావాలి అని కోరిక పెట్టుకోవద్దు. जैसे छोटेपन में क्या होता था, ఎలా అంటే చిన్నతనంలో ఏం జరిగేదంటే आपके घर में आपकी माँ जो भोजन बनाती थी, ब्रेकफास्ट बनाती थी, वो चुपचाप खाना पड़ता था, ऑप्शन नहीं था। మీ చిన్నతనంలో మీ అమ్మ ఏం తయారు చేస్తే బ్రేక్ఫాస్ట్ కి కానీ లంచ్ కి కానీ అది మీరు ఏమీ మాట్లాడకుండా తినేవారు. ऐसे भगवान आपको जो भोजन दे रहा है मन को और तन को, वो चुपचाप खा लेना। అలాగే అక్కడ ఎలా తినేవారు, ఇక్కడ కూడా అలాగా భగవంతుడు మీకు ఏదైతే ఇస్తున్నారో మీ మనస్సు బుద్ధికి అది మీరు ఇలాగే స్వీకరించారు. दुनिया में कुछ भी हो जाए लेकिन हर पल भगवान के साथ कमाई, सुख, योगिक स्टेज का लेवल, इंप्रूवमेंट, इसमें मस्त रहना। బయట ఏం జరిగినా సరే మీరు ఈ ఈ योग का स्टेज, ఈ యోగం యొక్క స్టేజ్ లో మీరు सेवा का फल, సేవ యొక్క ఫలితంలో नया नया अनुभव, లేకపోతే కొత్త కొత్త అనుభవాల్లో इसमें बिजी रहना। అందులోనే చాలా బిజీగా ఉండండి. दुनिया में कुछ भी होने दीजिएगा,
ప్రపంచంలో ఏం జరిగినా జరగనివ్వండి, आपका जॉब नहीं जाएगा। మీ జాబ్ అయితే వెళ్ళిపోదు. हर सेकंड प्रमोशन और इंक्रीमेंट मिलता रहेगा। ప్రతి సెకను మీకు ప్రమోషన్ దొరుకుతూ వెళ్ళిపోతుంది. दुनिया वालों को डर लग रहा है, अभी शेयर मार्केट डाउन हो रहा है। ప్రపంచంలో వాళ్ళందరికీ చాలా భయం వేస్తుంది, ఎందుకంటే షేర్ మార్కెట్ డౌన్ అయిపోయింది. यूएस में जो गए हैं उनको काम नहीं है, काम से निकाल रहे हैं। యుఎస్ కి ఎవరెవరు వెళ్ళారో వాళ్ళందరినీ పనుల్లోంచి తీసేస్తున్నారు, వాళ్ళకి అక్కడ జాబ్సే లేవు, बिल्डिंग गिर रहा है, బిల్డింగ్లు పడిపోతున్నాయి. लेकिन हमारे पास जो कमाई है वो कोई भी नहीं ले सकता। అయితే మన దగ్గర ఏదైతే సంపాదన ఉందో అది ఎవ్వరూ తీసుకోలేరు. बाबा पूछते हैं, బాబా అడుగుతున్నారు, इतना साल में वो निराकार कमाई स्टॉक किया, ఇంత సమయం మీరు ఆ నిరాకార సంపాదనని స్టాక్ చేసుకున్నారా, या बाबा को यूज करके बिल्डिंग, यूएस एजुकेशन, पैसा, गहने स्टॉक किया। లేకపోతే బాబాని అడిగి మీరు నగలు స్టాక్ చేసుకున్నారా, లేకపోతే బిల్డింగ్ స్టాక్ చేసుకున్నారా, లేకపోతే యుఎస్ జాబ్ స్టాక్ చేసుకున్నారా? इसमें सच्चा सुख है, ఎందులో స్వచ్ఛమైన సుఖం ఉంది, वो चेक करो। చెక్ చేసుకోండి. आपने सारा फिक्र बाबा को दे दिया ना, మీరు మొత్తం ఈ చింత అంతా బాబాకి ఇచ్చేసారు కదా, तो सब कुछ देकर बेफिक्र बादशाह रहेंगे तो उसका सिम्टम कैसा रहेगा? అయితే మీరు అంతా బాబాకి ఇచ్చేసి మీరు నిశ్చింత చక్రవర్తులుగా ఉన్నారు అనుకోండి, దాని గుర్తులు ఏంటి? उनका जीवन अमूल्य रहेगा। వాళ్ళ జీవితం చాలా అమూల్యంగా ఉంటుంది. हर सेकंड इतना खुशी का अनुभव करेगा, आपकी जिंदगी में ऐसे कभी भी नहीं किया है। नेक्स्ट सेकंड में और भी अच्छा अनुभव होने लगेगा। ప్రతి సెకను చాలా మంచిగా అనుభవం చెందుతారు. ఇలాంటి అనుభూతి మీరు ఎప్పుడు మీకు జరగలేదు. हर सेकंड नया नया अनुभव होता रहेगा, तो सेल्फ सेटिस्फेक्शन रहेगा आप में। ప్రతి సెకను కొత్త కొత్త అనుభవం జరుగుతూ ఉంటుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. तो वो जो अनुभव कितना भी धन दे दो आप खरीद नहीं सकते हैं, कितना भी करोड़ दे दो, मिलियन दे दो, खरीद नहीं सकते। ఇలాంటి అనుభవం మీరు ఎంత కోట్ల రూపాయలు ఇచ్చినా మీరు దాన్ని కొనలేరు. हाँ, तो ऐसे अमूल्य जीवन का अनुभव आपको होता रहेगा। అలాంటి అమూల్యమైన మీకు అనుభూతి మీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. ये सिर्फ थोड़ा टाइम के लिए नहीं, अमृत वेले बैठ गए अनुभव किया, भट्टी में चले गए अनुभव किया, नहीं, जीवन माना सारा दिन आप कोई भी कर्म करो। ఇది ఓన్లీ అమృత వేళ కూర్చున్నాము, అమృత వేళ అనుభవం జరిగింది, లేకపోతే బట్టీలో కూర్చున్నాను, బట్టీలోనే అనుభవం జరిగింది అని కాదు. మొత్తం జీవితంలో రోజంతా కూడా ఇలాంటి అనుభవమే మీకు జరుగుతూ ఉంటాయి. वर्तमान समय में వర్తమాన సమయంలో जो बच्चे ఏ పిల్లలైతే ऐसी स्थिति को पाते हैं, ఇలాంటి స్థితిని పొందుతారో उनके सिर के ऊपर వాళ్ళ తల మీద पवित्रता का ताज स्वतः रहता है। పవిత్రత అనే కిరీటము స్వతహాగా ఉంటుంది. अभी बाबा ने आपको किरीट पहनाया है, ఇప్పుడు బాబా మిమ్మల్ని మీకు కిరీటాన్ని ధరింపజేశారు. कब तक रहेगा? అది ఎప్పటి వరకు ఉంటుంది? त्रेता युग के अंत तक रहेगा। ఈ కిరీటము త్రేతాయుగం యొక్క అంతం వరకు ఉంటుంది. उसके बाद भी దాని తర్వాత కూడా वर्तमान समय में వర్తమాన సమయంలో वो पवित्रता की शक्ति द्वारा ఆ పవిత్రత అనే శక్తి ద్వారా सारे विश्व को कल्याण करने के लिए निमित्त बनने के कारण మొత్తం విశ్వానికి అంతటికి కళ్యాణం చేసిన కారణంగా निमित्त बनने के कारण ఆ విశ్వ కళ్యాణానికి నిమిత్తంగా తయారైనందుకు వల్ల आपके द्वारा जिन्होंने भी परमात्मा का शक्ति वर्तमान समय में लिया है, మీ ద్వారా వర్తమాన సమయంలో ఎవరైతే ఈ శక్తిని తీసుకున్నారో द्वापर युग के बाद आपके मूर्ति को वो दोनों किरीट धारण करके, प्रकाशता का और वो गहनों का किरीट धारण करके आपको पूजा चलता है। ఎవరైతే మీ దగ్గర నుంచి ఈ శక్తిని తీసుకున్నారో వాళ్ళు ద్వాపర యుగంలో మీకు ఈ ప్రకాశమైన కిరీటాన్ని మరియు गहने का किरीट, నగల కిరీటం ఉంటుంది కదా, బంగారం కిరీటాన్ని మీకు పెడతారు. हाँ, वो डालकर आपको विथ रिस्पेक्ट पूजा करते हैं। అవన్నీ మీకు ధరింపచేసి చాలా గౌరవంతో మీకు పూజ చేస్తారు. क्यों पूजा करते हैं? ఎందుకు మీకు పూజ చేస్తారు? अभी आपने जो उन लोगों को दिया उसके यादगार में वो लोग उस समय पूजा करते हैं।
ఇప్పుడు మీరు వాళ్ళందరికీ ఏదైతే ఇచ్చారో దాని స్మృతి చిహ్నంగా వాళ్ళు ఆ జన్మలో అప్పుడు అప్పుడు ద్వాపర యుగంలో మీకు ఇదంతా చేస్తారు. द्वापर युग में भी करते हैं, कलयुग में भी करते हैं ना, अभी भी पूजा चल रहा है। ద్వాపర యుగంలో కూడా చేస్తారు, కలియుగంలో కూడా చేస్తారు. ఇప్పుడు కూడా మీకు అది పూజ జరుగుతూ ఉంటుంది. बाबा का क्वेश्चन, బాబా యొక్క ప్రశ్న ఏంటంటే, इतना स्टॉक है, అంత స్టాక్ ఉందా మీ దగ్గర? इतना बाबा हर रोज दे रहा है, అంతా బాబా మీకు ప్రతిరోజు ఇస్తున్నారా? उतना नशे में हो, మీరు అంత నశాలో ఉన్నారా? खुशी के फकुर में हो, అంత ఈ సంతోషమైన నశాలో ఉన్నారా? या भोज के टोकरे लेकर बैठे हो। లేకపోతే ఈ భారం అనే బుట్టని పెట్టుకుని ఉన్నారా? भोज का टोकरे क्या है? ఈ మనకి భారం అనే బుట్ట అంటే ఏంటి? मेरा बेटे का एक बार पीयूसी सेकेंड ईयर हो गया, किस कॉलेज में एडमिशन करना है। మా పిల్లవాడికి ఈసారి పియూసీ అయిపోయింది, ఎక్కడ ఏ కాలేజీలో జాయిన్ చేయాలి? बेटी का एजुकेशन कंप्लीट होता है, शादी कैसे करना है। ఆ అమ్మాయి ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయింది, ఇప్పుడు వివాహం ఎలా చేయాలి? बिल्डिंग तो छोटा पड़ रहा है, नया बिल्डिंग बनाना पड़ेगा ना। బిల్డింగ్ చిన్నదైపోయింది, కొత్త బిల్డింగ్ కట్టుకోవాలి. ये सब क्या है? ఇవన్నీ ఏంటి? भोज का ठोकरे है ना। ఇదంతా శిరస్సు మీద భారమే కదా. उसमें तो एक नहीं है, बहुत ठोकरे हैं उसमें। ఆ బుట్టలో ఒకటే లేదు, చాలా ఉన్నాయి అందులో. उसके साथ और भी एक ठोकरे हैं। ఇంకా వాటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. विश्व कल्याण भी करना है, విశ్వ కళ్యాణం కూడా చేయాలి. सुबह सुबह उठकर अमृत वेले योग भी करना है। ఉదయమే లేచి అమృత వేళ యోగం చేయాలి. नहीं करेंगे तो అలా చెయ్యకపోతే योगेश भाई फोन करके पूछ लेंगे क्यों नहीं आए, యోగేష్ భాయ్ ఫోన్ చేసి అడుగుతారు ఎందుకు రాలేదు అని చెప్పి. तो वो भी एक्स्ट्रा ठोकरा है। అది కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రా బుట్టే. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. कमाई करके मस्त नशे में हो, या ये करना है वो करना है, ये करना है वो करना है करके चिंते के ठोकरा में हो। మీరు సంపాదన సంపాదించి ఆ నశాలో ఉన్నారా, లేకపోతే ఇది చెయ్యాలి అది చెయ్యాలి అన్న భారమైన పుట్టతో ఉన్నారా? जो दो निराकार कमाई कर रहे हैं, అయితే ఎవరైతే నిరాకారి जो निराकार कमाई कर रहे हैं, ఎవరైతే నిరాకారి సంపాదన సంపాదిస్తున్నారో, दान देने के लिए निमित्त बन रहे हैं, దానం చేయడానికి నిమిత్తంగా ఉన్నారో, उनका अकाउंट न बढ़ने के कारण వాళ్ళ అకౌంట్ పెరగకపోవటం వల్ల, जो पेमेंट करना है उससे भी ज्यादा पेमेंट देने के कारण ఏదైతే పేమెంట్ చేయాలో దానికన్నా ఎక్కువ పేమెంట్ చేయడం వల్ల वो सदा संतुष्ट रहते हैं, వాళ్ళు సదా సంతుష్టంగా ఉంటారు. दूसरों को भी संतुष्ट करते हैं। వేరే వాళ్ళని కూడా సంతుష్టంగా ఉంచుతారు. जैसे आपके पास पैसा ज्यादा है तो क्या करेंगे? ఎలా అంటే మీ దగ్గర ధనము ఎక్కువగా ఉంటే ఏం చేస్తారు? अभी का बात मैं नहीं कह रहा हूँ, बी के बच्चे बनने के पहले। ఇప్పుడు విషయం నేను చెప్పటం లేదు, మీరు బీకే అదే బ్రహ్మకుమారిగా పిల్లలుగా కాక ముందు విషయం చెప్తున్నాను. पैसा ज्यादा है तो बहुत बड़े होटल में भोजन खाने के लिए जाते हो ना। మీ దగ్గర ధనం ఎక్కువ ఉంది అంటే పెద్ద హోటల్ కి తినడానికి వెళ్తారు కదా. क्यों? ఎందుకు? ज्यादा पैसा देने का आपके पास कैपेबिलिटी है, ఎక్కువ ధనము మీరు అక్కడ పే చేయడానికి మీ దగ్గర కెపాసిటీ ఉంది. भोजन खाने के बाद बिल आता है, భోజనం తిన్న తర్వాత బిల్ వస్తుంది. बिल के साथ में वो वेटर को आप पैसा देंगे तो वो खुश रहेगा कि नहीं? ఆ బిల్ తో పాటు ఆ వెయిటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇస్తే గనక అతను సంతోషపడతాడా లేదా? तो उन्होंने जो भोजन दिया खाकर आप भी खुश, आपने जो एक्स्ट्रा पैसा दे उससे वो भी खुश, मालिक भी खुश। మీరు ఆ వెయిటర్ తీసుకొచ్చిన భోజనం వాళ్ళు తిని మీరు సంతోషంగా ఉన్నారు. తర్వాత అక్కడ మీరు ఇచ్చిన ఎక్స్ట్రా ధనం వల్ల వెయిటరు సంతోషంగా ఉన్నాడు. ఆ ధనం వాళ్ళకి రావటం వల్ల యజమాని కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. तो सभी लोग खुश रहते हैं ना। అయితే అందరూ ఇక్కడ సంతోషంగా ఉంటారు కదా. तो हर एक के मुख में क्या रहता है? मुस्कुराहट रहता है ना। అయితే అప్పుడు ప్రతి ఒక్కళ్ళ ముఖంలోనూ చిరునవ్వు ఉంటుంది కదా. तो अपने को चेक करो, కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. हर कर्म होने के बाद ప్రతి కర్మ అయిపోయిన తర్వాత जिस जगह पर गए हो మీరు ఏ ప్లేస్ కి వెళ్ళారో उस आत्मा द्वारा
ఆ ఆత్మ ద్వారా, वहां के वायुमंडल द्वारा అక్కడ ఉన్న వాయుమండలం ద్వారా दुआ लेकर आ रहे हो या शाप लेकर आ रहे हो, మీరు అక్కడ ప్రార్థనలు తీసుకుని వస్తున్నారా? లేకపోతే శాపాన్ని తీసుకుని వస్తున్నారా? सिर्फ आप ज्ञान सुनाएंगे लेकिन योग नहीं रहेगा तो शाप ही लेकर आएंगे। మీరు ఓన్లీ అక్కడ జ్ఞానాన్ని వినిపించి యోగం చేయకుండా వస్తే మీకు శాపమే దొరుకుతుంది. आज के मुरली में भी बाबा ने कहा ज्ञान के साथ साथ योग रहना बहुत बहुत जरूरी है। ఈ రోజు మురళిలో కూడా బాబా చెప్పారు కదా, జ్ఞానంతో పాటు యోగం కూడా చేయాల్సిన అవసరం ఉంది అని. ऐसे बच्चे ఇలాంటి పిల్లలు सदा सर्व प्राप्ति स्वरूप रहेंगे। సదా సర్వప్రాప్తి స్వరూపులుగా ఉంటారు. स्वरूप माना आत्मा का रूप। స్వరూపము అనగా ఆత్మ యొక్క రూపం. भले उनके शरीर के ऊपर मट्टी लगा हुआ फटा कपड़ा है तो भी వాళ్ళ వాళ్ళ ఒంటి మీద మట్టి బాగా మాసిపోయిన లేకపోతే చిరిగిపోయిన దుస్తులు ఉన్నప్పటికీ కూడా आत्मा तो सब गुणों से मस्त रहेगी। ఆత్మ అన్ని గుణాలతోనూ చాలా సంతోషంగా ఉంటుంది. हम लोग क्या करते हैं, మనం ఏం చేస్తాము? आत्मा कैसा भी हो शरीर के ऊपर आयरन लगाया हुआ बहुत शाइनिंग का कपड़ा पहनते हैं। ఆత్మ ఎలా ఉన్నా సరే తను మీద మాత్రం ఐరన్ చేసిన మంచి బట్టలు వేసుకుంటాం. बाबा कहते अभी आत्मा को प्योर करो तब देखो 2500 साल राजा बनकर कितना अच्छे अच्छे कपड़े पहनते हो। బాబా అంటారు, ఇప్పుడు ప్యూర్ గా పవిత్రంగా అవ్వండి, అప్పుడే మీరు వచ్చే 2500 సంవత్సరాలు మంచి మంచి బట్టలు వేసుకుంటారు అని చెప్పి. उनके जीवन में వాళ్ళ జీవితంలో संतुष्टता ही बहुत श्रेष्ठ श्रृंगार रहता है। సంతుష్టత అనే శ్రేష్టమైన అలంకారం ఉంటుంది. वो जहां भी जाए संतुष्ट रहते हैं। వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే సంతుష్టంగా ఉంటారు. क्यों? ఎందుకు? उनके द्वारा बाबा अच्छा कर्म करा रहा है ना। ఎందుకంటే వాళ్ళ ద్వారా బాబా మంచి కర్మలు చేయిస్తున్నారు కదా. बाबा के गोद में रहने के कारण ईश्वरी सेवा के लिए वो निमित्त बनते हैं ना। బాబా ఒడిలో ఉండటం వల్ల ఈశ్వరీయ కార్యం చేయడానికి వాళ్ళు నిమిత్తంగా ఉన్నారు కదా. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. लौकिक में जाओ अलौकिक में जाओ, లౌకికల్లోకి వెళ్ళండి లేకపోతే అలౌకికల్లోకి వెళ్ళండి. रूहानी कमाई करते हुए रूहानी शक्ति देते हुए संतुष्ट हो ఆత్మిక సంపాదన చేస్తూ ఆత్మిక సంపాదన ఇస్తూ మీరు సంతుష్టంగా ఉన్నారా? तो ये बाबा चाहते हैं। ఇదే బాబా కోరుకుంటున్నారు. लेकिन కానీ बाबा ये भी जानते हैं బాబాకి ఇది కూడా తెలుసు, बच्चे ऐसे नहीं हैं। పిల్లలు ఇలా లేరు. कारण क्या है? కారణం ఏంటి? तो बाबा कहते कारण एक ही सेंट वर्ड है, वर्ड। బాబా ఏంటారంటే దీని కారణం ఒకే ఒక పదం ఉంది. क्या है वो? అది ఏంటంటే मेरा जो कहते हो उसको तेरा में परिवर्तन करना। నాది అని ఏదైతే ఉంటారో అది నీది కింద పరివర్తన చేయండి. मेरा सेवा, నా సేవ, मेरा शरीर, నా శరీరము, मेरा मन, నా మనస్సు, मुझे ही पुरुषार्थ करना है। నేనే పురుషార్థం చేయాలి. मेरा परिवार, నా పరివారము, मेरे पास 63 जन्मों का विकर्म का स्टॉक है। నా దగ్గర 63 జన్మల యొక్క विकर्मों का स्टॉक है, వికర్మల యొక్క స్టాక్ ఉంది. उसको क्लियर मुझे ही करना है। దాన్ని నేనే క్లియర్ చేసుకోవాలి. विश्व कल्याण मुझे ही करना है। విశ్వ కళ్యాణము నేనే చెయ్యాలి. ये सभी मैं और मेरा निकाल दो। వీటన్నిటి నుంచి నేను మరియు నాది అన్నది తీసేయండి. बाबा को बिठाकर सब बाबा को दे दो। బాబాని కూర్చోబెట్టి అన్ని కూడా బాబాకి ఇచ్చేయండి. बाबा उसके लिए एक एग्जाम्पल देता है। బాబా వీటి గురించి ఒక ఉదాహరణ ఇస్తున్నారు. एक कुमार हैदराबाद में जाता है, ఒక కుమారుడు హైదరాబాద్ వెళ్తాడు. वहां जॉब करता है। అక్కడ జాబ్ చేస్తూ ఉంటాడు. सेपरेट रूम लेकर वहां भोजन बनाते हुए वहां जॉब कर रहा है। అక్కడ ఒక సెపరేట్ రూమ్ తీసుకుని భోజనం తయారు చేసుకుంటూ అక్కడే ఉంటాడు. भोजन भी खुद बनाना पड़ेगा, घर को भी खुद क्लीन करना पड़ेगा। ఆ భోజనము అతనే స్వయంగా చేసుకోవాలి, ఆ రూమ్ ని అతనే స్వయంగా క్లీన్ చేసుకోవాలి. अपना कपड़े खुद साफ करना पड़ेगा। తన బట్టల్ని తనే శుభ్రం చేసుకోవాలి. उनके घर में उनकी माँ आ गई तो क्या होता है? అప్పుడు వాళ్ళ ఇంటికి ఆ రూమ్ కి వాళ్ళ అమ్మ వచ్చింది అనుకో, వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? उस घर का सारा काम माँ कर लेती है ना। అప్పుడు ఆ ఇంటి యొక్క ప్రతి పని అమ్మే చేసేస్తుంది కదా.
तो काम करके घर आने से वो बच्चा क्या करता है, आराम से एंजॉय करता है, क्योंकि कोई चिंता नहीं, सब माँ ने ले लिया है ना। అయితే ఆ పిల్లాడు అక్కడ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే చాలా ఆరాంగా ఉంటాడు. విశ్రాంతిగా ఉంటాడు. ఎందుకంటే అతను చేసుకోవాల్సిన పని అంతా అమ్మ ఆల్రెడీ చేసేసి ఉంచింది. तो वो माँ उस शरीर का थोड़ा समय के लिए जिम्मेदारी लेते हैं। అయితే ఆ అమ్మ కొంత సమయం మాత్రమే ఆ శరీరం గురించి బాధ్యత जिम्मे తీసుకుంది. और ये माँ 5,000 साल का फुल आपका जिम्मेदारी भगवान लेने के लिए रेडी है। అయితే ఇక్కడ ఏంటంటే ఈ అమ్మ మన 5,000 సంవత్సరాలకు బాధ్యత తీసుకుంటుంది. मेरा मेरा माना నేను నాది నాది అంటే గనుక उदास बनना। మీరు డల్ గా అయిపోతారు, నిరాశలుగా అయిపోతారు. जो संगम में उदास रहते हैं ज्यादा समय, ఎవరైతే సంగమయుగంలో ఎక్కువ సమయం నిరాశగా ఉంటారో वो सतयुग में जाकर बहुत अच्छा दास दासिया बनते हैं। వాడు సత్యయుగంలోకి వెళ్ళి చాలా మంచి దాసుడి కింద తయారవుతారు. हाँ, यहाँ जो बहुत खुश रहते हैं, ఇక్కడ ఎవరైతే చాలా సంతోషంగా ఉంటారో वहां जाकर महाराजा बनते हैं। అక్కడికి వెళ్ళి వాళ్ళు మహారాజుల కింద తయారవుతారు. यहाँ खुश रहना माना सोफा पर बैठना, डाइनिंग टेबल पर खाना, वो शरीर का इंद्रिय सुख द्वारा नहीं। ఇక్కడ సంతోషంగా ఉండడం అంటే మంచి సోఫాలో కూర్చోవడం లేకపోతే మంచి డైనింగ్ టేబుల్ మీద కూర్చోవడం కాదు. हाँ, रूहानी रूप में रूहानी भोजन द्वारा खुश रहना। ఆత్మిక రూపంలో ఆత్మిక భోజనం ద్వారా సంతోషంగా ఉండడం అన్నమాట. बाबा कहते हैं అలా అంటారు, स्थूल में तो बाजू में रखो, सूक्ष्म में भी भोजन नहीं रहना चाहिए। అయితే బాబా ఏమంటున్నారంటే స్థూలంలోనే కాదు సూక్ష్మంగా కూడా మన మీద ఏ భారము ఉండకూడదు. सारा जिम्मेदारी भगवान को दे दो। మొత్తం అంత బాధ్యతని భగవంతుడికి ఇవ్వండి. स्वप्न में भी वो मेरा करके भोज का एहसास आपको नहीं होना चाहिए। స్వప్నంలో కూడా ఈ భారం అంతా నాదే అన్నది ఉండకూడదు. इस विधि को अपनाने के लिए और किसी का जरूरत नहीं है ना आपको। ఈ విధిని అప్లై చేయాలంటే ఇంక మీకు ఎవరి అవసరమూ లేదు కదా. कोई सेंटर टीचर भाई बहन है, योगेश भाई चाहिए क्या? మీకు ఈ విధి అప్లై చేయాలంటే యోగేష్ భాయ్ కావాలా లేకపోతే ఎవరైనా సెంటర్ టీచర్ కావాలా, అవసరం లేదు కదా. हाँ, तो विधि को आप खुद अप्लाई करो ना। కాబట్టి విధిని మీరే స్వయంగా అప్లై చేయండి. तो चेक करो అప్పుడు చెక్ చేయండి. किस किस में मेरा मेरा है, किस किस में तेरा तेरा है। కాబట్టి మీరు చెక్ చేసుకోండి, ఏ విషయంలో నాది నాది అని ఉంది, ఏ విషయంలో నీది నీది అని ఉంది. सिर्फ मुख से बाबा बाबा कहने से कुछ भी नहीं होता है। ఓన్లీ నోటితో బాబా బాబా అనేస్తే ఏమీ జరగదు. बाबा को वहां बिठाकर बाबा कर रहा है करके वो एहसास आपको होना चाहिए। బాబాని అక్కడ కూర్చోబెట్టి బాబాయే ఈ పనులు చేస్తున్నారు అన్న అనుభవం మీకు జరగాలి. आप जानते हैं మీకు తెలుసు समय कितना फास्ट में चेंज हो रहा है, సమయము ఎంత త్వరగా మార్పు చెందుతుందో. लेकिन आप इतना फास्ट में चेंज हो रहे हो क्या? అయితే మీరు కూడా ఇంత ఫాస్ట్ గా మార్పు చెందుతున్నారా? उतना फास्ट में आप नहीं चलेंगे तो అంత ఫాస్ట్ గా మీరు కూడా వెళ్ళకపోతే కనుక कमाई कम होगा, खर्चा ज्यादा आएगा। సంపాదన తక్కువైపోతుంది, ఖర్చులు ఎక్కువైపోతాయి. उस समय क्या कहते हो? ఆ సమయంలో ఏమంటారు? 30 साल बाबा के बच्चे बने, दिन ब दिन टेंशन बढ़ता ही जा रहा है, समस्या बढ़ता ही जा रहा है, समस्या का समाधान नहीं मिलता है। బాబా పిల్లలయ్యి 30 సంవత్సరాలైంది, అయినా సమస్య మీద సమస్య పెరుగుతూనే ఉన్నాయి, టెన్షన్ మీద టెన్షన్ పెరుగుతూనే ఉన్నాయి. साधना तो कर रहे हैं, సాధన అయితే చేస్తున్నాము, जॉब भी कर रहे हैं, జాబ్ కూడా చేస్తున్నాము, ईश्वरी सेवा भी कर रहे हैं, ఈశ్వరీయ సేవ కూడా చేస్తున్నాము. जितना जरूरत है उसके हिसाब से कमाई नहीं हो रहा है। ఎంత కావాలో అంత అవసరం, అంత సంపాదన జరగటం లేదు. बच्चों को साधना करने का పిల్లలకి సాధన చేసే उमंग उल्लास भी है, ఉల్లాస ఉత్సాహాలు కూడా ఉన్నాయి, हिम्मत के पंख भी है, ధైర్యమనే రెక్కలు కూడా ఉన్నాయి. लेकिन కానీ दृढ़ता के एक कदम अच्छे कर्म की तरफ रखना దృఢత అనే ఒక్క అడుగు మంచి పనుల వైపుకు వేయండి. और 1000 कदम सपोर्ट बाबा से ले लेना। అప్పుడు 1000 అడుగుల యొక్క సపోర్ట్ బాబా దగ్గర నుంచి తీసుకోండి. लेकिन कब मिलेगा? కానీ ఇవన్నీ ఎప్పుడు దొరుకుతాయి? बाबा जैसे कहता है ऐसे आप करेंगे तो बाबा का सपोर्ट मिलेगा। బాబా ఎలా చెప్తే అలా చేస్తే మీకు
అప్పుడు బాబా దగ్గర నుంచి సపోర్ట్ దొరుకుతుంది. ऐसे करने से ఇలా చేయటం వల్ల आपको भटकने का जरूरत नहीं रहता। మీకు భ్రమించాల్సిన అవసరం లేదు. 63 जन्म इतना भटके हैं, 63 జన్మలు ఎంత భ్రమించారు అంటే इतना मेहनत की है। ఎంతో ఎంతో శ్రమ చేశారు. अभी आराम से रहो ना, ఇప్పుడు ఆరాంగా విశ్రాంతిగా ఉండండి. अभी रिटायरमेंट लाइफ है, अभी भटकने का नहीं है। ఇప్పుడు తిరగాల్సిన లైఫ్ కాదు, ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాల్సిన లైఫ్. उसके लिए विधि क्या है? దాని గురించి విధి ఏమిటి? सदा సదా 3 सिंहासन पर बैठना। 3 సింహాసనాల మీద కూర్చోండి. एक है మొదటిది ఏంటంటే अकाल तख्त भ्रकुटी के ऊपर बैठना। అకాల సింహాసనమైన భృకుటి మీద కూర్చోవాలి. दूसरा రెండవది संगम युग रहने के कारण సంగమయుగం ఉండడం వల్ల बाप दादा के तिल तख्त पर बैठना। బాబా యొక్క హృదయ సింహాసనం మీద కూర్చోండి. जो बच्चे ఏ పిల్లలైతే ज्यादा समय बाबा के दिल तख्त पर बैठते हैं, ఏ పిల్లలైతే ఎక్కువ సమయం బాబా హృదయ సింహాసనం మీద కూర్చుంటారో वो बच्चे ఆ పిల్లలు भविष्य में భవిష్యత్తులో विश्व राज्य के तख्त पर बैठेंगे। విశ్వరాజ్యం అనే సింహాసనం మీద కూర్చుంటారు. उस सिंहासन से कभी भी नीचे नहीं उतरना। ఆ సింహాసనం మీద నుంచి ఎప్పుడూ కిందకి దిగద్దు. मैं आत्मा के बदले मैं स्त्री हूँ, पुरुष हूँ, देह भान में आ गए, మీరు ఆత్మకు బదులు నేను పురుషుణ్ణి, నేను స్త్రీని అన్న దేహభానంలోకి వచ్చేసారు అంటే కనుక मिट्टी आ गया। మిట్టి मिट्टी आ जाता है, మట్టి వచ్చేస్తుంది. ठीक है, और उसका असर आपके ऊपर पड़ जाएगा। అప్పుడు దాని ప్రభావం మీ మీద పడుతుంది. उसके कारण बाबा सेवा के लिए आपको नहीं यूज नहीं करता है। जब तक साफ नहीं करता है तब तक बाबा यूज नहीं करता है। దాని కారణంగా మీరు ఎప్పటి వరకు మీరు శుభ్రం చేసుకోకపోతే అప్పటి వరకు బాబా మిమ్మల్ని ఉపయోగించుకోండి. लेकिन ये स्टेज कब होता है? అయితే ఈ స్టేజ్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు వస్తుంది? जब बच्चों के पास उतना बहुत बड़ा खजाना स्टॉक है, तभी तो निश्चिंतता हो सकता है ना। ఎప్పుడైతే పిల్లల దగ్గర ఇంత స్టాక్ ఉందో అప్పుడే ये स्टेज आ सकता है। ఈ స్టేజ్ వస్తుంది. तो बच्चों के पास कौन सा खजाना रहना चाहिए? అయితే పిల్లల దగ్గర ఎలాంటి ఖజానా ఉండాలి? ये एक है श्रेष्ठ संकल्पों का खजाना। మొదటిది ఏంటంటే శ్రేష్ఠ సంకల్పాల ఖజానా. तो श्रेष्ठ संकल्प क्या है? శ్రేష్ఠ సంకల్పాలు అంటే ఏంటి? सदा बाबा मुझे विश्व के लिए यूज करो, दैट इज श्रेष्ठ संकल्प। సదా బాబా నన్ను విశ్వం గురించి ఉపయోగించుకోండి అని. ऑर्डिनरी संकल्प क्या है? ఆర్డినరీ సామాన్యమైన సంకల్పాలు అంటే ఏంటి? मुझे शांति दे दो, वो नॉर्मल ऑर्डिनरी है। నాకు శాంతినివ్వండి అన్నది నార్మల్ గా సామాన్యమైన కోరిక. और नेगेटिव क्या है? అయితే ఇక్కడ నెగిటివ్ సంకల్పాలు ఏంటి? शरीर के लिए, शरीरधारी के लिए, इंद्रिय सुख के लिए मांगते हो ना, वो नेगेटिव है। శరీరం గురించి, శరీరదారుల గురించి లేకపోతే ఇంద్రియ సుఖాల గురించి అడుగుతారు కదా, అది నెగిటివ్ సంకల్పాలు. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. हर दिन क्या संकल्प है? ప్రతి దినము ఏ సంకల్పం ఉంటుంది? देने का संकल्प है, लेने का संकल्प है। ఇచ్చేటటువంటి సంకల్పాలు ఉన్నాయా లేకపోతే తీసుకునేటటువంటి సంకల్పాలు ఉన్నాయా? हद का है कि बेहद का है? హద్దు సంకల్పాలు ఉన్నాయా లేకపోతే అనంతమైన సంకల్పాలు ఉన్నాయా? स्वार्थ है कि निस्वार्थ है? స్వార్థం ఉందా లేకపోతే నిస్వార్థం ఉందా? निमित्त भाव है क्या अहम भाव है? మీకు నిమిత్త భావం ఉందా లేకపోతే అహంభావం ఉందా? उसके आधार पर దాని ఆధారంగా स्टॉक रहता है, స్టాక్ ఉంటుంది మీ దగ్గర. उसके आधार पर कार्य चलता है। దాని ఆధారంగానే కార్యం నడుస్తుంది. नेक्स्ट बाबा कहते समय का खजाना। తర్వాత బాబా ఏం చెప్తున్నారంటే సమయం అనే ఖజానా. हर सेकंड कितना एक्यूरेट यूज करते हो? మీరు ప్రతి సమయం ప్రతి సెకను ఎంత కరెక్ట్ గా మీరు ఉపయోగించుకుంటున్నారు. उसके बाद ज्ञान की खजाना, దాని తర్వాత వచ్చేది జ్ఞానం యొక్క ఖజానా, शक्तियों का खजाना, శక్తుల ఖజానా, गुणों का खजाना। గుణాల ఖజానా. सबसे इंपॉर्टेंट, అన్నిటికన్నా ముఖ్యమైనది जिन आत्माओं को, ఏ ఆత్మలకు जिनको ఎవరికి जो चाहिए ఏం కావాలో वो समय के अनुसार అది సమయం అనుసారంగా देने के लिए ఇవ్వడం గురించి निमित्त बनकर మీరు నిమిత్తంగా తయారయ్యి उन आत्मा द्वारा ఆ ఆత్మల ద్వారా दुआ लेना, ప్రార్థనలు తీసుకోవడం, बाबा से भी लेना, బాబా దగ్గర నుంచి తీసుకోవడం, स्वयं से भी लेना, స్వయం నుంచి తీసుకోవడం, दूसरों से भी लेना।
వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవడం. ऐसे दुआ लेते रहना, ఇలా ప్రార్థనలు తీసుకుంటూ ఉండండి, दुआ देते रहना। ప్రార్థనలు ఇస్తూ ఉండండి. दुआ कब मिलेगा? అప్పుడు మనకి ఎప్పుడు దొరుకుతాయి ఈ ప్రార్థనలు? जिनको जो चाहिए वो देंगे तो वो दुआ देंगे ना। ఎవరికి ఏం కావాలో ఇస్తే వాళ్ళకు ప్రార్థనలు ఇస్తారు కదా. उनको जो चाहिए, माना उनको रावण का कुछ चीज चाहिए तो देना नहीं। అయితే వాళ్ళకి ఏది కావాలంటే అది, అంటే రావండి వస్తువులు కావాల్స్తే అవి ఇవ్వటం కాదు. जो भगवान के पास जो शक्ति है वो हर लोगों को, हर आत्मा को डिमांड है। ఆ భగవంతుని దగ్గర ఏదైతే శక్తి ఉందో అది ప్రతి ఒక్క ఆత్మకి డిమాండ్ ఉంది. तो वो देने के निमित्त बनना। కాబట్టి అది ఇవ్వడానికి నిమిత్తంగా అవ్వండి. इसमें అందులో थोड़ा सा भी कमी है, కొంచెమైనా ఏదైనా లోపం ఉంటే కనుక आप परफेक्ट नहीं बन सकते। మీరు పెర్ఫెక్ట్ గా తయారవ్వలేరు. बच्चे कहते हैं పిల్లలు అంటారు, बाबा हमको देने का भी मन है, బాబా మీకు ఇవ్వడానికి మనసు అయితే ఉంది, दे भी रहे हैं, ఇస్తున్నారు కూడా. लेकिन जितना भी देते उतना आगे वाले बद्दुआ देता है ना, क्या करे। అయితే మీరు ఎంత ఇచ్చినా ఎదురుగా ఉన్న వాళ్ళు, మనం ఎంత ఇచ్చినా ఎదురుగా ఉన్న వాళ్ళు శాపం ఇస్తారు కదా, అప్పుడు ఏం చెయ్యాలి? हम अमृत वेले पति को सकाश देते रहते, ब्रेकफास्ट में जाते वहां से रिटर्न मिसाइल्स आता ही रहता है, क्या करे। अमृत वेले बैठकर अपने पति को हम वाइब्रेशन भेजते ही रहते हैं। మేము అమృత వేళ కూర్చుని మా భర్తకి ఆ మేము సకాశంలో ఇస్తూనే ఉంటాం. जब ब्रेकफास्ट परोसने के लिए जाते हैं वहां से मिसाइल आने लगता है, क्या करे, गुस्सा झगड़ा आने लगता है, क्या करे। కానీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చే సమయంలో అటువైపు నుంచి మిసైల్స్ వస్తాయి, వెంటనే గొడవలు జరుగుతాయి, ఏం చెయ్యాలి? तो बाबा कहते हैं అప్పుడు బాబా అంటారు, उन्होंने एक बार कुछ गुस्सा किया तो వాళ్ళు ఒక్కసారి కోపగించుకుంటే उसको लेना नहीं है। దాన్ని మీరు తీసుకోవద్దు. कोई बुरा चीज देता है तो लेंगे क्या? ఎవరైనా చెడ్డ వస్తువులు ఇస్తే మీరు తీసుకుంటారా? तो अपने पास रखेंगे तो क्या होगा? దాన్ని మీ దగ్గర ఉంచుకుంటే ఏం జరుగుతుంది? और भी गंदगी फैलेगा ना। ఇంకా దుర్వాసన పెరుగుతూ ఉంటుంది కదా. तो अभी भी वो गुस्सा कर रहे हैं, इसका मतलब మీరు ఇంకా కోపం చేస్తున్నారు అంటే దాని అర్థము वो आत्मा अभी भी गुस्सा कर रहा है, इसका मतलब ఆ ఆత్మ ఇంకా కోపగించుకుంటుంది అంటే దాని అర్థం ఏంటంటే उनको जो पेमेंट करना चाहिए आपने नहीं किया। ఆ ఆత్మకి ఏ పేమెంట్ చేయాలో ఆ పేమెంట్ మీరు ఇంతవరకు చేయలేదు. बाकी आत्माओं को बाजू में रखो, మిగతా ఆత్మలందరినీ పక్కన పెట్టండి. अपना मन आपके कहने के ऊपर उतना समय परंधाम में नहीं रह रहा है, इसका मतलब మీ మనస్సు ఎంత సమయం కావాలంటే అంత సమయం పరంధామంలో ఉండడం లేదు అంటే దాని అర్థం ఏంటంటే आपका बात नहीं सुन रहा, इसका मतलब మీ మాట వినటం లేదు మీ మనస్సు అంటే దాని అర్థం ఏంటంటే मन से आपने जो लोन लिया है अभी तक वो ही क्लियर नहीं हुआ है। మనసుతో ఏ లోన్ అయితే తీసుకున్నారో ఆ లోన్ ఇప్పటి వరకు కూడా మీరు క్లియర్ చేయలేదు అని అర్థం. छोटे बच्चों को मोबाइल हाथ में दे तो वो हिलेगा क्या? स्टेच्यू के रूप में बैठ जाएगा, कुछ भी नहीं करेगा। చిన్న పిల్లలకి మొబైల్ ఇచ్చారనుకోండి చేతికి, వాళ్ళు ఇంకేనా కదులుతారా? అక్కడ విగ్రహంలా కూర్చుండిపోతారు. मोबाइल मत देना। మొబైల్ ఇవ్వద్దు. तो क्या होता है, जो भी चीज है ना उसको लेकर जाके सब फाड़ देगा, खराब कर देगा। మొబైల్ ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఎక్కడ ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువుల్ని ఇరిపేస్తారు, విసిరేస్తారు. ऐसे मन बुद्धि को जो चाहिए आप नहीं देंगे तो वो आपके कंट्रोल में नहीं आता। అలాగే మనసు బుద్ధికి ఏం కావాలో అవి మీరు ఇవ్వకపోతే మీ కంట్రోల్లోకి రావు. तो किसी ने आपके ऊपर डांटा तो ఎవరైనా మీ మీద మిమ్మల్ని తిడితే కనుక एक के बदले 10 टाइम्स ज्यादा उनको दुआ देना, शक्ति देना, गुण देना। ఒక్కసారి తిడితే ఒక్కటి బదులు మీరు 10 ఇంతలు మీరు వాళ్ళకి శక్తులు ఆశీర్వాదాలు ఇవ్వండి. तब अकाउंट सेटल होता है। అప్పుడే అకౌంట్ సెటిల్ అవుతుంది. बच्चे वो सभी देने के लिए పిల్లలు ఇవన్నీ ఇవ్వడానికి आपके पास स्टॉक रहना चाहिए ना। స్టాక్ ఉండాలి కదా. ऐसा स्टॉक है, అలాంటి స్టాక్ ఉందా? चेक करो। చెక్ చేయండి. बाबा तो सोच रहे बच्चों के पास इतना स्टॉक है ईश्वरी सेवा करते हुए। బాబా ఏమనుకుంటున్నారంటే పిల్లల దగ్గర ఇంత ఈశ్వర్య స్టాక్ ఉంది అని అనుకుంటున్నారు. सच्चाई क्या है? అయితే సత్యత ఏంటంటే इतना नहीं, इतना भी नहीं है, అంత ఎక్కువ లేదు, ఇంత కొంచెం కూడా లేదు. वो है हकीकत। అదే సత్యం. बाबा जानता भी है। బాబాకి తెలుసు కూడా. बाबा कहता है इतना बड़ा आगे आने वाला है। బాబా ఏంటంటున్నారంటే అంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రావాల్సి వచ్చేటటువంటిది ఉంది.
दिन में 1 सेकंड 2 सेकंड में ठीक से नहीं देंगे तो कमाई कहाँ से होगा? అక్కడ మీరు బాబా గురించి సేవ గురించి రోజులో ఒక్క సెకండ్ కూడా ఇవ్వకపోతే సంపాదన ఎక్కడ జరుగుతుంది? तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. हर रोज ప్రతిరోజు मैंने నేను कौन सा विशेष गुण धारण किया, ఎలాంటి విశేషమైన గుణాన్ని నేను ధారణ చేశాను, इस विशेष शक्ति को अनुभव किया। ఎలాంటి విశేషమైన శక్తిని అనుభవం చేశాను. चेक करो, చెక్ చేయండి, चेंज करो। దాన్ని చేంజ్ చేసుకోండి. स्वराज्य अधिकारी बनना, స్వరాజ్యాధికారిగా తయారవ్వండి. दूसरों का चिंता मत करना। వేరే వాళ్ళ గురించి చింత చేయకండి. ऐसे ఇటువంటి पहले खुद सेफ रहना, మొదట మీరు సేఫ్ గా ఉండండి స్వయంగా. ऐसे निश्चिंत चक्रवर्ती रहने से ఇలా నిశ్చింత చక్రవర్తిగా ఉండటం వల్ల, सारा जिम्मेदारी भगवान को देने से మొత్తం అంత బాధ్యత భగవంతునికి ఇవ్వటం వల్ల दुआ देते रहेंगे, दुआ लेते रहेंगे। ప్రార్థనలు ఇస్తూ ఉంటారు, ప్రార్థనలు తీసుకుంటూ ఉంటారు. ऐसे ఇటువంటి चारों ओर के నలువైపులా ఉన్న बेफिक्र बादशाहों को నిశ్చింత చక్రవర్తులకు सदा సదా रूहानी फकुर में रहने वाले ఆత్మిక నశాలలో ఆత్మిక శుద్ధ గర్వంలో నశాలో ఉండే వారికి, श्रेष्ठ आत्माओं को శ్రేష్ఠ ఆత్మలకు सदा సదా प्राप्त हुए खजाने को ప్రాప్తించిన ఖజానాలను जमा का खाते में बढ़ाने वाले జమా ఖాతాలో పెంచుకునే तीव्र पुरुषार्थी आत्माओं को తీవ్ర పురుషార్థి ఆత్మలకు सदा సదా एक समय में ఒకే సమయంలో 3 प्रकार की सेवा करने वाले 3 రకాల సేవలను చేసే श्रेष्ठ सेवाधारी बच्चों को శ్రేష్ఠ సేవాదారి పిల్లలకు बाप दादा का బాప్ దాదాల याद प्यार, ప్రియస్మృతులు, पदम पदम पदमा गुण याद प्यार और नमस्ते। పదమాల రెట్ల ప్రియస్మృతులు మరియు నమస్తే. जो बच्चे साधना करते हैं ఏ పిల్లలైతే సాధన చేస్తారో उनको ही बाबा का नमस्ते मिलता है, వాళ్ళకే బాబా యొక్క నమస్తే దొరుకుతుంది, नहीं तो नहीं मिलेगा। లేకపోతే వాళ్ళకి దొరకదు. ज्ञान सुनने से सुनाने से पद्मा पदमा गुण नहीं मिलेगा। జ్ఞానాన్ని వినడం వల్ల, వినిపించడం వల్ల పదమాల याद प्यार नमस्ते नहीं मिलेगा। పదమాల నమస్తేలు దొరకవు, ప్రియస్మృతులు దొరకవు. प्रैक्टिकल करने से मिलता है। మీరు దాన్ని ప్రాక్టికల్ గా చేయడం వల్ల దొరుకుతాయి. आप तो बाबा के सच्चे बच्चे हो, प्रैक्टिकल करने वाले हो। మీరు బాబా యొక్క సత్యమైన పిల్లలు, ప్రాక్టికల్ గా చేసేవాళ్ళు. खुद को चेक करने से पता चलता है आप कौन हो। స్వయాన్ని చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది మీరు ఎవరో. अच्छा, ओम शांति। थैंक यू बाबा। అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.